స్తోత్రం. Strengthen us, my Father. Thank you, Jesus, Lord. Yes, Lord, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధి, పవర్ ఆఫ్ గాడ్ ప్రెసెన్స్ ఇస్ హియర్. రిబాకా సందారాలబాకాతో ఆయన ప్రెసెన్స్, ఆయన సన్నిధి, ఆయన సన్నిధిని దేవుడు మన మధ్య నుంచి ఉన్నాడు. ఎస్, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి చేత దేవుడు మనందరం నింపుచుండగా, ఇదిగో ఆయన సన్నిధిలో మనందరం నిలిచి ఉండగా, దేవాతి దేవుని యొక్క మహిమ, ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన అభిషేకముతో దేవుడు నిశ్చయంగా మనం బలపరుస్తుందిగా. దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రమేసయ్యా. నీకే స్తోత్రం యేసు రాజా, నీకే స్తోత్రం యేసు రాజా, నీకే స్తోత్రం. Thank you, Jesus. Thank you, Lord. యేసు రక్తమే చాలు, యేసు రక్తమే చాలు, యేసు రక్తమే చాలు. Thank you, Lord. Thank you. సర్వశక్తిగల దేవానికి వందన, సర్వోన్నతునానికి వందన, మహోన్నతునానికి వందన, మా ఆశ్రయదుర్గమానికి వందన, మా కేడమ, మాకు రక్షణ ఆధారమైన తండ్రికి వందనాలు ప్రభువా. నేను నిశ్చయముగా మరణమునకు పాత్రమైన మమ్మలను మరణము నుంచి తప్పించుటకు, మరణము నుంచి విడిపించుటకు దేవునా, దేవా మాకొరికే మరణమునుంది, మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి నన్ను మృత్యుంచేడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం అక్కడ, మరణము ముళ్ళును విరిచినటువంటి మృత్యుంచేయడానికి స్తోత్రము దేవనాను ప్రభా. మరణపు ముళ్ళును విరిచిన దేవానికి స్తోత్రమును తండ్రి నాన్న. మరణమును జయించినటువంటి సర్వశక్తి కలిగిన దేవానికే స్తోత్రములు తండ్రి నాన్న. సర్వాధికారినికే స్తోత్రములు, లోకమును జయించిన దేవానికే స్తోత్రములు దేవనాను ప్రభా. నాన్న మా ఆశ్రయ దుర్గమ, మాకు బలమైన తండ్రి, మా కేడమ, మాకు రక్షణ ఆధారమైనటువంటి మహా గొప్ప కృప కలిగిన దేవా, నీకే నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే స్తోత్రము చెల్లించుచున్నాము దేవనాను ప్రభా. మా మధ్యకు దిగి వచ్చిన దేవా నీకు వందనా. నానా తండ్రి, ఈ ప్రదేశం అంతటిని ప్రభా నానా నీ సన్నిధి చేత నింపిన దేవా నీకు వందనా, నీ ప్రభావము చేత నింపిన దేవా నీకు వందనా, నీ కృప చేత నింపిన దేవా నీకు వందనా, దేవా నీ శక్తి చేత నింపిన దేవా నీకు వందనా, నీ నూతనమైన బలముతో నింపిన దేవా నీకు వందనా, నీ కృప వెంబడి కృపనిచ్చిన దేవా నీకు వందనా. మాకు బలము దేవుడు నీవే నాన్న, మాకు బలమైన దేవుడు నీవే, మాకు ఆశ్రయము, మాకు ఆశ్రయము దేవా, మా ఆశీర్వాదము నీవే తండ్రి నాన్న ప్రభా. నీవే మాకు రెస్టోరేషన్ తండ్రి, నీకే వందనాలన్నా. మా విడుదల నీవే ప్రభా, మా స్వస్థత నీవే ప్రభా, నీకు వందనాలన్నా. సమస్తము ఆ పాద మస్తకము నీకు అప్పగించుకుంటూ తండ్రి, నీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తాను. నన్ను ప్రభా నిశ్చయముగా నన్ను నేను ఆరాధించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు, నీ నామమును కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాను. దేవా నీ వాక్యము ధ్యానించుకుని పోతుండగా నాన్న, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేయమని, నీ వాక్య ప్రత్యక్షతను ప్రభా, నీ వాక్య ప్రత్యక్షత దేవా మా అందరికీ నీ కలుగు చేయమని అడుగుచున్నానా. లైవ్లో ప్రభా తండ్రి నాన్న, ఈ యొక్క దేవా తండ్రి నిశ్చయముగా ఈ వాక్యమును ధ్యానిస్తున్నటువంటి వింటున్నటువంటి వారందరూ కూడా నీ వాక్యము ద్వారా ఆశీర్వదింపబడి, నీ మాట ద్వారా దీవించబడడానికి కృపను అనుగ్రహించి, దీవించి బలపరిచి మాకు తోడయ్యమని మమ్మల్ని ఆపాద మస్తకమునికి అప్పగించుకుంటూ నసుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానా. నీ సేవకులను బలపరిచి నా నోటని మాటల్లోంచి ప్రభువా నీ ఆత్మవశునుగా నన్ను ప్రభుత్వాన్ని చేసుకొని నీ స్వరాన్ని మాకు వినిపింపజేసి నీవే మాతో మాట్లాడమని అపవాదికి సాతానిక శోధనలన్నింటినీ యేసు నామములో లయపరుస్తూ నీ కృపను కోరుకుంటూ, నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో నేను అడిగి పొంది ఉన్నాం సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహా గొప్ప పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. అందరూ నమ్ముతున్నారు. ఎక్కడైతే ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించే హృదయం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆమేన్. అది అరణ్యమైన కావచ్చు, అది గాఢాంధకారమైన కావచ్చు. దావీదు గారు అంటారు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను ప్రభువా, నీవు నాకు తోడయ్యిందు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి నువ్వు నీ స్థితి ఏది కూడా అడ్డు కాకూడదు. చీకట్లో ఉన్న చీకటిని వెలుగుగా మార్చుకోగలిగినటువంటి శక్తి మనం కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దుఃఖములో ఉన్న మన దుఃఖమును ఆనందముగా మార్చుకోగలిగినటువంటి దేవుని అభిషేకముతో మనం నడవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి చేత మనం నడిచినప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఓడిపోమండి. ఆమేన్. మన బ్రతుకులో మనం ఎప్పుడు కూడా ఓడిపోం. ఈ లోక పరిస్థితులు, ఈ లోకంలో స్థితిగతులు ఏది కూడా మన మీద రాజ్యము చేయలేవు. ఆమేన్. మన మీద వాటికి అధికారం లేదు. మన మీద వాటికి ఏమాత్రం మనకున్నటువంటి థింగ్స్ పైన, మన యొక్క అవయవాల పైన, మన శరీరం పైన, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిపైన అపవాదికి ఏమాత్రం అధికారం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మీద ఎవరికి అధికారం ఉంది అంటే మనం కలుగు చేసుకున్న మన సృష్టికర్తైన దేవునికి తప్ప వీరెవరికి కూడా దేవుడు అధికారము ఇవ్వలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం అడగొచ్చు, అయితే ఎందుకండి అపవాది మమ్మల్ని శోధిస్తుంది, ఎందుకు అపవాదిని సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు అంటే మనం కొన్ని పరిస్థితుల ద్వారా అపవాదికి అవకాశం ఇచ్చేసాం. అవకాశం ఇచ్చాం. ఆదియందు దేవుడు నిశ్చయముగా ఆదాము అవ్వలతో దేవుడు సెలవిచ్చాడు, మీరు ఈ పండు తినొద్దు అన్నాడు దేవుడు. ఈ పండు తినొద్దు అన్నాడు. తింటే నిశ్చయముగా చస్తారు, అంటే చనిపోతారు మీరు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాట ధిక్కరించడం వలన, దేవుని మాటకు లోపట్టకపోవటం వలన, ఆ ఒబీడియన్స్ వారు చెప్పకపోవటం వలన ఏమైందనగా వారిలో పాపం ఎంటర్ అయింది. అపవాదికి అవకాశం ఇచ్చారు. అంటే అపవాది మాట వినటం కూడా తప్పే. అర్థమైందా? ఆ అపవాది మాట, దేవుని మాట అన్నది గ్రహించగలిగిన వివేచన అనేది దేవుని బిడ్డల మనకు కావాలి. చాలామంది ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం అర్థం కాక కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతూ అపవాది యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ ఫెయిల్యూర్ అయిపోతున్న వారు చాలామంది ఉన్నారు. నష్టపోతున్న వారు చాలామంది ఉన్నారు. భయంకరమైన రోగముల చేత పీడించబడుతున్న చాలామంది ఉన్నారు. వారి జీవితంలో ఆశీర్వాదం లేక పైకి దేవుడు అంటున్నారు, కానీ వారి జీవితంలో లీడ్ చేసేది మాత్రం అపవాది లీడ్ చేస్తూ ఫెయిల్యూర్స్ మధ్య బ్రతుకు. దేవుడు ఎందుకు మాకు ఇన్ని శ్రమించాడు, దేవుడు ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నాడు, దేవుడు మాకు ఎందుకు మేలు చేయట్లేదని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు కారణం ఏంటంటే గమనించండి, దేవుని ఆలోచన చెప్పు నడవలేదు. అపవాది ఎక్కడో డిసీవ్ చేశాడు వాళ్ళు. అవునా? అపవాదికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? డిసీవర్, మోసగించువాడు. వాడు మోసగిస్తాడు. ఒక్క నిమిషము వాడి మాటకు మనం చెవియోగ్యమా, వెంటనే వాడు ఏం చేస్తాడు? వెంటనే మోసగించేస్తాడు. అక్కడ అవ్వ ఎప్పుడైతే వాడి మాటలు వారికి ఎప్పుడు వారు ఎవరి మాట వినేవాళ్ళో తెలుసా? ప్రతిరోజు దేవుని మాట వినేవాళ్ళు. నిజమైన ప్రత్యేక చల్లపూట వచ్చి దేవుడు వచ్చి వారితో మాట్లాడు. ప్రతి సాయంకాలం దేవుడు మాట్లాడాం. కాబట్టి ఆదాముకి ఎవరి మాట ఎక్కువ బాగా తెలుసు? మూడో వ్యక్తి ఎవరు? దేవుని మాట, దేవుని స్వరం వారికి తెలుసు. అవునా? ఇప్పుడు ప్రతిరోజు నా మాట వింటున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడున్నా మనిషి కనబడకపోవచ్చు, ఎక్కడున్నా ఈ మాట పలానా రాజేష్ పడుతుంది కదా అని వెంటనే గుర్తుపట్టగలం. వారు ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నా వారు అపవాది మాట, దేవుని మాట అనేది గ్రహించలేకపోయారు. ఎందుకు గ్రహించలేకపోయారు తెలుసా? అపవాదికి వాళ్ళ యొక్క చెవిని ఇచ్చారు, అపవాది మాటకు చెవిని ఇచ్చారు. ఒక్క మాట చాలు, ఇది నిజమా అని అడగ్గా వెంటనే ఒక్క నిమిషం ఆలోచించే లోప అపవాది వారిలోకి దూరిపోయి దేవుని యొక్క ఆజ్ఞను కూడా మర్చిపోయేలాగా చేశాడు అపవాది. అర్థమైందా? దేవుని మాటను కూడా, దేవుని చిత్తమును కూడా మర్చిపోయేలాగా చేసి వారిని డిసీవ్ చేస్తాడు. వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఉన్నటువంటి తండ్రి కుమారుల యొక్క రిలేషన్, ఆ కనెక్షన్ అనేది తెగిపోయింది. భయంకరమైన పరిస్థితులకు, శాపములకు వెళ్ళిపోయారు. అనుకుంటే దేవుడు ఎంతో బాధపడి ఉంటాడు. ఎందుకంటే దేవునికి మన శాపగ్రస్తులకు బ్రతకడం ఇష్టం లేదండి. ఇష్టముందా? దేవునికి ఎప్పుడు ఇష్టం ఉండదు. మనము ఆశీర్వదించబడిన వారికి బ్రతకడం దేవునికి ఇష్టము. ఆమేన్. ఎందుకు ప్రభువా నన్ను కలుగు చేసుకున్నావు, ఎందుకు తండ్రి నన్ను నిర్మించుకున్నావు అంటే దేవుడు అంటాడు, నా మహిమ నిమిత్తం మనం చేయబడ్డావు. ఆమేన్. నా మహిమ కొరకు నేను సృష్టించుకున్నాను. నీ ద్వారా నేను ప్రతిరోజు మహిమపరచబడాలని నేను సృష్టించుకున్నాను. కానీ నువ్వు మహిమగా బ్రతకట్లేదు. చాలామంది సార్లు దేవుడు చెప్తూ ఉంటాడు, అసలు ఆ పర్పస్ ఏంటి అంటే నీవు దేవునికి మహిమ ఉన్నావు,
నీవు దేవునికి సొత్తు ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని సొత్తుగా దేవుడు చేసుకున్నాడు. దేవుని ఏర్పరచుకున్నాడు ఆయన మహిమ కొరకే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయనని పిలుచుకున్నాడు దేవుని మహిమ కొరకే. ఆయన మనల్ని సృష్టించుకున్నాడు దేవుని మహిమ కొరకే. కనుక మన జీవితంలో దేవునికి మహిమ కలుగునట్లుగా మన జీవితం ఉండాలంటే మనం ప్రతి విషయంలో దేవునికి మనము విధేయత చూపాలి. విధేయత, ఒబీడియన్స్ అనేది కావాలి. ఈ ఒబీడియన్స్ కావాలంటే దేవుని స్వరమా దెయ్యము స్వరమా అని గ్రహించగలిగినటువంటి వివేచన జ్ఞానం మనకు కావాలి. వివేచన జ్ఞానం మనము కలిగినటువంటి వారిగా ఉండాలి. సో కాబట్టి దేవుడు నిశ్చయముగా రోజు దేవుడు అపవాది సాతానికి ఎవరు అవకాశం ఇచ్చారో తెలుసా? దేవుడు అపవాదికి మన మీద అధికారం ఇవ్వలేదు. దేవుని అపవాదికి చెవి ఇవ్వటం ద్వారా, అపవాది మాట వినటం ద్వారా అపవాది వారి మీద అధికారిగా. అర్థమవుతుందా? మనం దేవుని మాట వింటూ ఉంటే, దేవుని మాట చొప్పున మనం బ్రతుకుతూ ఉంటే, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతుంటే మన పైన దేవుని అధికారం ఉంటుంది. అపవాదికని అధికారం ఇస్తే, అపవాది కనుక మన చెవిని అప్పగిస్తే, వాడి మాట వింటే చాలు వాడి అధికారికి మన మీద మారిపోతుంటాడు. కాబట్టి దేవుడు మనం చూసినప్పుడు మనం ఎలాంటి వారం అయిపోయాం తెలుసా? అపవాది మన మీద అధికారం చేస్తున్నాడు. అపవాది అధికారం చేస్తున్నాడు. అపవాదికి అధికారం కింద బ్రతుకుతున్నాం. అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్లో బ్రతుకుతున్నాం. కాబట్టి మన జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అసలు దేవుడు ఏమిచ్చాడో ఆశీర్వాదం అనుభవించడానికి వారికి బ్రతుకుతున్నాం. దీవెన లేని వారికి బ్రతుకుతున్నాం. కనుక దేవుడు నిశ్చయముగా దేవుడు మనకి ఏమి సిద్ధపరచాడో, దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడో వాటిని తిరిగి మన జీవితంలో పునరుద్ధరించడానికి, రెస్టోర్ చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు దేవుడు మన లైఫ్లోకి? రెస్టోరేషన్ ఇవ్వడానికి, పునరుద్ధరణ. సో మరలా మనం పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి మన జీవితంలో పునరుద్ధరించుకోవడానికి, రెస్టోర్ చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకమునకు వచ్చి దేవుడు నిశ్చయముగా మన జీవితంలో దేవుడు చూచినప్పుడు అపవాదికి అధికారం ఉంది. అపవాది అధికారం చేస్తున్నాడు. అపవాది శోధిస్తున్నాడు. అపవాది యొక్క చేత నలిగిపోతున్నాం, దుఃఖపడుతున్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కనుక అన్నిటిని చూసిన దేవుడు మన మీద ఉన్నటువంటి అపవాది యొక్క అధికారం నుంచి విడుదల కలుగు చేయడానికి, మన మీద అపవాది అధికారమును దేవుడు అణిచివేయడానికి లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకమునికి వచ్చి దేని బట్టి అపవాది మన మీద అధికారం చేస్తున్నాడు తెలుసా? దేని బట్టి వాడు ఎంటర్ అవుతున్నాడు తెలుసా? పాపము. ఏంటండి? పాపమును బట్టి అధికారం చేస్తున్నాడు. నిజమేనా? పాపమును బట్టి నువ్వు యేసయ్య స్తోత్రం హల్లెలూయా అని ఎన్నిసార్లు పలికి నీ లోపల కనుక పాపం ఉన్నట్లయితే అపవాది నీ మీద అధికారం. నీ నోటితో ఎన్నిసార్లు అని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం 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 ఎన్నిసార్లు అని చెప్పు. నీ లోపల కనుక దేవునికి ఆయాసకరమైనటువంటి అపవాది యొక్క లైన్ అయినటువంటి పాపం ఉంటే కనుక, అవిధేయత ఉంటే కనుక అపవాది అధికారిగా ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయి, రోజుకు 30 సార్లు ప్రార్థన, 40 సార్లు ప్రార్థన చేయి. నీ హృదయంలో కనుక అపవాది సంబంధితమైనటువంటి గుణగణములు, వాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంటే అపవాదే రాజ్యం చేస్తుంటాడు. ఇది సత్యము. పేరుకు దేవుడు అంటావు, కానీ దేవుడు లోపల ఉన్నాడు. దేవుడు నీ లోపల ఉండాలంటే పాపము నీలో ఉండకూడదు. ఆమేన్. దేవునిలో నివాసము చేయాలంటే పరిశుద్ధత కలిగిన జీవితం నీలో కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత కలిగిన బ్రతుకు మనకు కావాలి. కాబట్టి గమనించండి, అపవాది యొక్క అధికారం నుంచి దేవుడు మనకు విడుదల కలుగు చేయడానికి, అపవాది అధికారం నీ మీద లేకుండా చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. లోకంలోకి వచ్చి మన మీద అపవాది రాజ్యము చేయడానికి నిశ్చయముగా కలిగినటువంటి ఆ యొక్క పాపము నుంచి, శాపము నుంచి విడుదల కలుగు చేయడానికి దేవుని చిత్తమైనది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది. బాప్తిస్మ యోహాను గారు చెప్తారు, లోక పాప భారములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. లోక పాప భారములన్నిటిని కూడా మోయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుడు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయడానికి లోకానికి రాలేదు, కానీ మన దోషముల బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడానికి రాలేదు. కానీ మన ప్రతి పాపం యొక్క ప్రతీకారమును, మనకు దోషం యొక్క ప్రతిఫలం అన్నిటిని కూడా
మనకు మారుగా దేవుడు అనుభవించడానికి, మనకు మారుగా దేవుడు వాటన్నిటి యొక్క ప్రతిఫలమును, ప్రతీకారమును ఆయన తలపై వేసుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నిశ్చయముగా మన ప్రతి పాప శాప భారములన్నిటిని కూడా, లేదా దేవునికి నీకు దూరం చేసినటువంటి అపవాదిని మీద అధికారం చేస్తున్నటువంటి ఆ పాపం అనేటువంటి ఆ పాపపు లైన్ అంతా కూడా ఆయన పని వేసుకున్నాడు. అందుకే దేవుడు స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడు. 10,000లో అతి కాంక్షణీయుడు, కోటి సూర్య కాంతులు మించినటువంటి సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు ఆయన. అట్టి మహోన్నతమైన దేవుడు, నిత్యము ప్రకాశించే దేవుడు స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మార్చబడ్డాడంటే మన పాపములు, మన యొక్క దోషములు, మన దోషముల యొక్క ప్రతీకారము, మన పాపం యొక్క ప్రతీకారము ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైనవో, ఎంత భయంకర స్థితిలో ఉన్నావో అన్నీ కూడా దేవుడు ఆయన పైన మోపుకున్నాడు. కాబట్టి వాటి యొక్క ప్రతిఫలము ఆయన రూపాన్ని కోల్పోయాడు, వాటి యొక్క ప్రతిఫలము ఆయన స్థితిని కోల్పోయి అన్నిటిని భరించాడు. వాస్తవానికి మనం అనుభవించాలి, కానీ దేవుడు మనకు మారుగా అనుభవించి ఆయన స్వరూపమును సొగసు లేని వాడిగా మార్చబడి నేను పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆయన స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మార్చబడి మనం పోగొట్టుకున్నటువంటి దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని తిరిగి మన జీవితంలో ఆ యొక్క సత్య స్వరూపైన దేవుని ఆత్మను, ఆయన యొక్క రూపాన్ని మరలా మన జీవితంలో పునరుద్ధరించడానికి యేసు ప్రభువారు సిలువలో సమస్తాన్ని భరించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. వేటినైతే దేవుడు సిలువలో భరించాడో యేసు ప్రభువారు నిశ్చయముగా మరణము గెలిచి తిరిగి లేచినప్పుడు ఆయన భరించినటువంటి వాటన్నిటి మీద దేవుడు అధికారం పొందాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వేటిని భరించాడో వాటన్నిటి మీద దేవుడు అధికారం పొందాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వేటిని భరించాడండి దేవుడు అంటే గమనించండి, మన ప్రతి పాపమును ఆయన పని వేసుకున్నాడు. దేవుడు నిశ్చయముగా గమనిద్దాం, మన ప్రతి అవమానమును ఆయన పని వేసుకున్నాడు, మన ప్రతి దోషములన్నీ ఆయన పని వేసుకున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మన ప్రతి రోగమును ఆయన భరించాడు. ఆమేన్. దీని వాక్యము సెలవిస్తుంది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం కనుక చదివినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట, ఆయన నిశ్చయముగా మన రోగములను భరించును. రాయబడుతుంది అక్కడ, మన రోగములను భరించును. మరి అంత మాత్రమే కాదు, మన వ్యసనములు వహించును. అంత మాత్రం రాయబడుతున్న మాట, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. చాలండి, దేవుని నామాన్ని అర్థమైందా? ఈ వాక్యము మన జీవితంలో ఉన్న అపవాది ప్రతి ప్రభావాన్ని ఎదిరించడానికి. అపవాది ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు పాపానికి దాసుడు, దాసుడు అని. ఈ వాక్యాన్ని పట్టుకొని నా దేవుడు నా శాపము, నా పాపమును సిలువలో భరించాడు. హల్లెలూయా. నా రోగమును భరించాడు. అపవాది ఏం చెప్తాడు తెలుసా, నువ్వు రోగగ్రస్తుడు అని చెప్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, మన ప్రతి రోగాన్ని దేవుడు భరించాడు. ఆమేన్. ఇందుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము రోగ పీడితులము కాదు, రోగాన్ని అనుభవించు వారము కాదు. డిసీజ్ ఉంటాయి. డిసీజ్కి సిక్నెస్కి అర్థమైన సిక్నెస్ అంటే కొంతకాలం వచ్చిపోతుంది. రోగమే అంటే ఈ యొక్క డిసీజ్ అంటే లాంగ్ లైఫ్. కొంతమంది చెప్తారు డాక్టర్లు, ఇదిగో ఇది నీ జీవితకాలం అంతా వాడాలి ఈ టాబ్లెట్. ఏం చెప్తారు, ఈ టాబ్లెట్ నీ బ్రతుకు దినాలన్నీ కూడా వాడుతూనే ఉండాలని చెప్తూ ఉంటారు. గమనించండి, యేసు ప్రభువారు మన యొక్క ప్రతి డిసీజ్ నుంచి విడుదల కలుగు చేశాడు. హల్లెలూయా. డిసీజ్ను అనుభవించేవాడు కాదు నీవు, పాపాన్ని అనుభవించేవాడు కాదు నీవు, రోగాన్ని అనుభవించేవాడు కాదు నీవు. నీ ప్రతి రోగము నుంచి యేసయ్య విడుదల ఇచ్చాడు మనకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అనేక సార్లు ప్రార్థిస్తూ అనేక రోగముల నుంచి చాలా మంది విడుదల పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా, యేసయ్య ఇచ్చిన వాక్యం ఆధారం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన వాక్యం ఆధారం అండి. చాలా మంది అనుకుంటాం, ఇంతేనండి నా బ్రతికి, ఇంకా ఈ యొక్క వ్యాధితో ఇలా బ్రతించాల్సిందేనా, ఈ టాబ్లెట్స్ ఇలా వాడాల్సిందేనా నా జీవిత కాలం అంతా అని చెప్పి అనుకుంటుంటారు. ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను. వాడపల్లి అనేటువంటి ఒక ఊరు రాజమండ్రి దగ్గర ఒక అబ్బాయికి బాగలేదు. తనని ఎలా తీసుకొచ్చారు ప్రేయర్ కంటే, ఇలా మంకీ ఎలా అయితే నడుస్తుందో, మంకీ ఇలా నడుస్తుంది కదా, అలా నడుచుకుంటూ తీసుకొచ్చారు. నేను అందరూ చూడగానే ఏంటి ఇద్దరికి వింతైన జబ్బు ఏమనుందా అనుకుంటూ అది అలా నడవలేక అలా అసలు వంగిపోయి మంకీ నడిచినట్టుగా ఇలా నడుచుకుంటూ వచ్చాడు ప్రేయర్కి. వచ్చినప్పుడు
ఏమని అడుగుతున్నారు, ఏమైంది అని అడిగాను. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఏమైందని అంటే, అన్న ఇతను బాగలేదు, చాలా వేదన పడుతున్నాడు, ఇతని బాధను చూడలేక ఈరోజు ఇక్కడ ప్రార్థన తీసుకొచ్చాం మేము అని చెప్పి అంటున్నప్పుడు, ఏం బాగాలేదు, ఎంతకాలం నుంచి బాగాలేదంటే కొన్ని సంవత్సరాల నుంచి బాగోలేదని, చాలా వేదన పడుతున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితి తనది. అతను వాడే టాబ్లెట్, అతను వెళ్ళనటువంటి హాస్పిటల్ లేదు, అతను మందులు కిట్ చూపించాను. చాలామంది చూపిస్తుంటారు, ఇన్ని మందులు వాడుతున్నాం బ్రదర్ మేమని. మందులు కిట్ అండి, ఇంత పెద్ద కిట్ ఉంది, దాదాపుగా దాంట్లో ఇన్ని మందులు ఉన్నాయి. నేను అడిగింది, ఎన్ని మందులు వేసుకుంటున్నావు రోజుకంటే టాబ్లెట్స్ అన్న? రోజుకి అట్లీస్ట్ నేను ఒక 20 టాబ్లెట్ అన్న వేసుకుంటాను, 20 టాబ్లెట్ అని వేసుకుంటాను. ఇదిగో నాకు కిట్ ఇది, ఆ డాక్టర్ దగ్గర, ఈ డాక్టర్ దగ్గర, వీరి దగ్గర. అంటే నేను డాక్టర్ని తక్కువ చేయట్లేదు, కానీ గమనించండి. సో ఇన్ని వాడుతున్నాను కానీ నా జీవితంలో విడుదల లేదు, ఇంత భారభరితమైన స్థితిని నేను అనుభవిస్తున్నాను, ఇది నా పరిస్థితి అని వాళ్ళ అన్న మాట్లాడుతూ చెప్తున్నారు నాతో. ఇతను మాత్రము ఒక విధమైన స్వరముతో ఎలా ఉందంటే, అది పాతాళపు స్వరం, పాతాళంలో ఉన్నటువంటి స్వరం అక్కడ వినబడుతుంది. అదే దేవుడు నామం పేరిట తన కొరకు ప్రార్థన చేయగా దేవాతో దేవుడు గొప్ప విడుదల, చూడండి గొప్ప విడుదల. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. లాస్ట్ మంత్ మాకు విజయవాడ జరిగిన మీటింగ్లో కూడా తను వచ్చి టెస్ట్ మనీ చెప్పారు, మీరు ఉన్నారనుకుంటా, టెస్ట్ మనీ ఇచ్చారు. సో నేను నామానికి మహిమకరంగా దేవుడు నిశ్చయముగా దేవుడు ఉన్నవాడు అని చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ వేసుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక్క ఇంజెక్షన్ వాడట్లేదు, ఇప్పుడు నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాను, చాలా ఆరోగ్యకరంగా. ఏంటి కారణం అంటే, యేసయ్య మన రోగాన్ని భరించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన రోగాన్ని భరించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నిజమండి, దేవుడు మన సమస్తమును ఆయన మన కొరకే భరించాడు. కనుక దేవుడు అంటాడు, నేను ఈ రోగాలు భరించాను సిలువలో, హల్లెలూయా. నేను ఈ వ్యసనాలన్నీ భరించాను. చాలా మంది వ్యసనాక్రాంతులుగా అయిపోతూ ఉంటారు, వ్యసనాక్రాంతులు, ఆ వ్యసనములు వాళ్ళకి బానిసలు అంతే. కానీ దేవుడు అంటాడు, నీ వ్యసనములు నేను అనుభవించాను. అర్థమవుతుందా? సో నీ వ్యసనం చాలాసార్లు మనం మారాలనుకుంటూ ఉంటాం, ఈ వ్యసనాన్ని వదిలిపెట్టాలి, ఇంకా ఇక్కడి నుంచి మార్పు చెందాలనుకుంటూ ఉంటాం, కానీ ఆ వ్యసనాన్ని వదిలిపెట్టలేక బ్రతుకుతూ ఉంటాం. కానీ యేసయ్య ఎందుకు వచ్చే, ప్రభువా నీవు నా వ్యసనాన్ని భరించావు, ఈ వ్యసనాన్ని జయించే శక్తి నాకు ఇవ్వు, ఈ వ్యసనము నీకు అప్పగిస్తున్నాను ప్రభు. దేవునికి అప్పగిస్తే అది ఎటువంటి వ్యసనమైనా, మన నిశ్చయముగా మేము చాలామంది ప్రార్థన చేసాం, యూత్ యవనస్తులు చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు. లాస్ట్ టైం మనం ప్రార్థనలు చూసాం, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి డ్రగ్స్ వాడేవాటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా కేవలము దేవుని ద్వారా విడుదల పొందుకున్నారు. దేవుని ద్వారా విడుదల, అది లేకుండా బ్రతకలేరు, అది లేకుండా జీవితం, ఇంకా వారి జీవితం లేదనుకోండి. అటువంటి డ్రగ్ ఎడిక్టెడ్గా ఉన్నటువంటి యవ్వనస్తులు చాలామంది విడిపించబడి ఈరోజు దేవుని బిడ్డలుగా మార్చబడి ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగును. కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం ఆధారం అండి. ఆమేన్, వాక్యం ఆధారం. దేవుడు మన రోగాలు భరించాడు, మన వ్యసనములు వహించాడు. చాలామంది కొన్ని వాటిని వదిలేయాలనుకుంటారు, కొన్ని వాటిని విడిచిపెట్టాలనుకుంటారు, కానీ మరలా తిరిగి దానికి ఎడిక్ట్ అయిపోయి దానిలోనే బ్రతుకుతూ ఉంటారు. సో దాన్ని విడిచిపెట్టలేకుంటారు. కానీ ఈరోజు దేవుని నామం పేరిట మీకు ప్రకటిస్తున్న నిశ్చయముగా, యేసు నొద్దకు సిలువలో నీ కొరకే గాయపరచవాడు, సిలువలో నీ సమస్తమును భరించినటువంటి నీ దేవుని దగ్గరకు వచ్చాయా, ఈ యొక్క వ్యసనం నుంచి నాకు విడుదల కలుగుచ్చాయి ప్రభు అంటే, నీ వ్యసనాన్ని భరించిన దేవుడు అది ఏ వ్యసనమైనా సరే సంపూర్ణమైన విడుదల కలుగు చేయడానికి దేవుడు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మన వ్యసనాల్ని భరించాడు. ఆమేన్, మన వ్యసనములు దేవుడు వహించాడు. అందుకే దేవుని వాక్యము రాయబడు. ఎందుకు ఆయన మొత్తబడ్డాడు, ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు అంటే మన నిమిత్తమేనండి. మన రోగాలు భరించి, యేసయ్య రోగగ్రస్తుడు కాదు, యేసయ్య వ్యసనాక్రాంతుడు కాదు. మన రోగాలు, మన వ్యసనాలు, మన బాధ, మన శ్రమ, మన పాపం యొక్క ప్రతీకారం అంతా కూడా యేసయ్య మీద మొత్తబడిన వాడిగా మార్చబడ్డాడు. భయంకరమైన వేదన దేవుడు అనుభవించి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన గాయపరచబడి మన కొరకే మన యొక్క గాయాలు దేవుడు మాన్పుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గాయపరచబడి మన గాయాలు మాన్పాడు. దేవుడు మన గాయాల నుంచి విడుదల కలుగు చేశాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు గాయపరచబడినవని కాదు, గాయాల నుంచి విడుదల పొందుకోవడానికి మందు ఉంది. కొన్ని గాయాలకి మందు లేదండి, ఉందా? కొన్ని గాయాలకి మందు దొరకదు, కానీ యేసయ్య దగ్గర అది ఎట్టి గాయమైనా, హృదయానికి కలిగిన గాయమైనా, నీకు మనసు కలిగిన గాయమైనా, నీ శరీరానికి కలిగిన గాయమైనా, నీ జీవితంలో కలిగిన ఏ గాయమైనా మాన్పగలిగినటువంటి
శక్తి, సామర్థ్యము, ఆ యొక్క ఔషధం, ఆ మెడిసిన్ దేవుని యొక్క దగ్గర ఉంది, ఆ గాయముల్లో ఉంది. ఆమేన్. అందుకే అంటాడు, యేసు పొందిన గాయములు దాని మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ప్రైజ్. వాట్ ఎవర్ అది ఏ గాయమైనా, చాలా మంది పైన కనబడుతున్న గాయాన్ని మానుకోవడానికి ఉన్నాయి, హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పగలిగే శక్తి ఎవరికి ఉందండి? ఉందా? మానసికమైన గాయాన్ని ఎవరైనా మాన్పగలరా? యేసయ్య మాన్పగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో హృదయంలో కలిగినటువంటి, మనస్సు కలిగినటువంటి, నీ జీవితంలో కలిగినటువంటి గాయములను మాన్పగలిగిన సామర్థ్యము, శక్తి నీవు ఆరాధిస్తున్న నీ దేవునికి మాత్రమే కలదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ నిశ్చయం నీ జీవితంలో ఎట్టి గాయము చేత గాయపరచబడి, ఆ గాయముతో పుండైపోయి, ఆ బాధతో ప్రతిదినము అట్లాగే డిప్రెషన్లో బ్రతుకుతూ, నా జీవితం ఎంతే, ఈ గాయాలతో నేను చనిపోవాల్సిందన్నా, ఇటువంటి డిప్రెషన్లో ఉండిపోవాల్సింది అనుకుంటే, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రతి గాయము నుంచి విడుదల కలుగొచ్చని దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సో గాయాలు మానిపోయేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారి సిలువలో అపవాది యొక్క అధికారమును నీపై దేవుడు అణిచివేశాడు. అర్థమైందా? అపవాది అధికారము దేవుడు నీపై అణిచివేశాడు. బాగా ఆలోచన చేయండి. నీ ప్రార్థన దేవుడు ఆలకింపకపోవడం గల కారణం ఏంటంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో రాయబడుతుంది, మన దోషం, మన పాపములో అపవాది అక్కడ పట్టుకో ఉన్నాడు. మేము రాత్రికాల సమయంలో నిన్న నిర్మల్ వెళ్ళాం. నిర్మల్లో చాలా మందికి ప్రార్థన చేశాం. ఎంతమంది వచ్చి ఉంటారు? దాదాపుగా ఒక 200 పీపుల్ వచ్చి ఉంటారేమో. అందరికీ ప్రార్థన చేశాం. అందులో ప్రార్థన చేసిన వారందరి జీవితాలు మేము చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు చూస్తూ వచ్చామండి. 40 years, 30 years, సో అందరూ అబౌవ్ 40 years పీపుల్ కనిపిస్తాండి. ఏజ్ కాదండి, వాళ్ళని పట్టి పీడిస్తున్న చీకటి ప్రభావాలు, చీకటి శక్తులు అంతంత కాలం నుంచి వాళ్ళు వేధిస్తూ ఉన్నాయి. దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుడు నిశ్చయముగా వారి మీద ఉన్నటువంటి అపవాది యొక్క అధికారమును దేవుడు అణిచివేస్తూ వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని కేకలు పెట్టుకుంటే మేము నిలవచ్చాలము, నీ దేవుని ఎదుట మేము ఇంకా నిలబడలేమనుకుంటూ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మన మధ్య. సో ఇంకా నిలబడలేమనుకుంటూ సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. సో 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భయంకరమైన యాతనకర స్థితులన్నీ కూడా కొన్ని నిమిషాల్లో విడుదల పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును. కొన్ని నిమిషాల్లో విడుదల పొందుకుని వారు చెప్పిన టెస్టిమనీ ఏంటో తెలుసా? అయ్యా, మాకు ఇప్పుడు ఏమీ లేదు, మేము ఇప్పుడు చాలా బాగున్నాం. ఒక వ్యక్తి నేను గమనించాను, ఎందుకంటే ఆత్మీయంగా నేను చూస్తున్నాను వారిని. అలర్జీ, ఒక రకమైన అలర్జీ అంటది. అది వాళ్ళు నాతో చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారు. అంత భయంకరమైన అలర్జీ. వాడిన టాబ్లెట్ లేదు, వాళ్ళు యూజ్ చేయనటువంటి మెడికేషన్ ఏది లేదు, యాంటీబయాటిక్స్ ఏమీ లేవు, కానీ స్టిల్ అదే బాధతో ఉన్నారు. ప్రార్థన చేయగా ఒక భయంకరమైన చీకటి శక్తి మాట్లాడుతూ, ఇవన్నీ నేనే పెట్టాను, ఇవన్నీ నేనే కలుగు చేశాను, మెడిసిన్ వీరి జీవితంలో, వీరి యొక్క శరీరంలో పనిచేయని కూడా చేశాను, నేనే చేశాను. ఇక్కడ దేవుడు నామం పెడ ప్రార్థన చేయగా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడండి. హల్లెలూయా. ప్రార్థన అయినటువంటి వెంటనే వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన మాట, అయ్యా మాకు ఇప్పుడు ఏమీ లేదు బ్రదర్, మాకు ఆ యొక్క అలర్జీ ఫీల్ ఏమీ లేదు, మాకు తెలిసిపోతుంది, ఏమీ లేదు, చాలా ఫ్రీగా ఉన్నాం, చాలా ఫ్రీగా. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా 10 years నుంచి వాళ్ళు పనిచేస్తున్న భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ. ఎస్, దేవుడు నామం పెట్టి మీకు నేను ప్రకటిస్తున్నాను, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమ్ముకున్న నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సర్వోన్నతమైన దేవుడు, పైన ఆకాశమందును క్రింద భూమి మీద ఈ సర్వ ప్రపంచములో నీ కొరకే నిశ్చయముగా గాయపరచబడిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. అసాధ్యమైనది సమస్తము ఆయనకి సాధ్యము, సమస్తము నీ దేవునికి సాధ్యము. కాబట్టి అపవాది యొక్క అధికారమును దేవుడు సిలువలో సమస్తమును కూడా లయపరిచాడు. అపవాది అధికారమును సిలువలో దేవుడు అణగద్రొక్కేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిశ్చయముగా ఈ సిలువ శక్తిని బట్టి నీ జీవితం అపవాదికి అధికారం లేదు నీ జీవితంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటూ ఉంటాం అపవాదికి అధికారం, అందుకే శోధిస్తున్నాడని. వాక్యం బట్టి చూస్తే నీకు వానిపైన అధికారం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపవాదిని దేవుడు అణిచివేశాడు. యేసు ప్రభువారు మన కొరకే రక్తము చిందించి మనందరితో దేవుడు సిలువలో ఏటినైతే అని భరించాడో వాటికి మన మీద అధికారం లేకుండా ఉండున్నట్లుగా నిశ్చయంగా పునరుత్థానుడే వేటినైతే దేవుడు జయించాడో అవన్నీ కూడా మన మీద అధికారం కలిగి సిలువలో చేయించినటువంటి ఆ జయకరమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి యేసయ్య యొక్క రక్తము ద్వారా మనతో కవెనెంట్ చేశాడు దేవుడు. కవెనెంట్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో కవెనెంట్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. కవెనెంట్ ఏంటి? కవెనెంట్ అంటే బ్లడ్ కవెనెంట్. ఏ కవెనెంట్? బ్లడ్ కవెనెంట్. యేసయ్య యొక్క రక్త
నిబంధన, యేసయ్య యొక్క రక్త నిబంధన, బ్లడ్ కవెనెంట్ దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బ్లడ్ కవెనెంట్లో పవర్ ఉంటుంది, ఇప్పుడు శక్తి ఉంటుంది, జయించే శక్తి ఉంటుంది. ఈ బ్లడ్ కవెనెంట్లో యేసు ప్రభువారు వేటిని జయించాడో ఈ బ్లడ్ కవెనెంట్లు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బ్లడ్ కవెనెంట్లో ఉన్నాయి. ఈ బ్లడ్ కవెనెంట్కి స్థితి ఏంటో తెలుసా? మన బ్లడ్ లైన్లో ఉన్నటువంటి మన పితరుల దోషాన్ని కూడా, మన బ్లడ్ లైన్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని అంతటిని కూడా ఛేదించగలిగినటువంటి లేదా బ్రేక్ చేయగలిగిన సామర్థ్యము ఈ యొక్క బ్లడ్ లైన్లో ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బ్లడ్ కవెనెంట్లో ఉంది. చాలా మంది ఒకే రకమైన వ్యాధిని తరాల నుంచి అనుభవిస్తుంటారు. చాలా మంది జీవితాలను చూస్తూ వస్తాను. ఒక ఏజ్ రాగానే ఆ ఇంట్లో పురుషులు చనిపోతూ వస్తుంటారు, ఏదో ఒక డిసీజ్ వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఏంటో తెలుసా? బ్లడ్ లైన్లో ఉన్నటువంటి కర్స్ అంటే, మన రక్తంలో ఉన్న కర్స్. యేసు ప్రభువారు సిలువలో మన యొక్క పితరుల దోషమును, మన బ్లడ్ లైన్ కర్స్ అంతని కూడా దేవుడు బ్రేక్ చేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే బ్లడ్ కవెనెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా ఈరోజు మనము రక్షించబడుతున్నాం. మనం ఎన్నిసార్లు పడిపోయి తర్వాత మరలా దేవుడా అంటూ వస్తే క్షమాపణ ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలుసా? ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారానే దొరుకుతుంది. అందుకే మనిషికి బలిచ్చేటప్పుడు చెప్తూ ఉంటారు, యేసు ప్రభువారు రాత్రి భోజనం ఇచ్చినప్పుడు, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మై న్యూ కవెనెంట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. క్రొత్త నిబంధన, రక్తంలో ఉన్న నిబంధన. రక్తం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ రక్తంలో ఉన్నటువంటి నిబంధన. ఈ నిబంధన ద్వారా ఈరోజు మనకు ఇంకను పాపక్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకే సిలువలో వేలాడి, మన కొరకే సిలువ రక్తము కార్చిన యేసయ్య రక్తము నేటికి కూడా సజీవమైనది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తము నేటికి సజీవంగా ఉంది. ఈ రక్తము నేను గురించి ప్రతిరోజు మొరపెడుతోంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోవాది వచ్చి నీ మీద ఫిర్యాదు చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఈ పాపం చేసింది కనుక, ఈయన తప్పు చేశాడు కనుక, ఇదిగో వీని మీద నాకు అధికారం ఉందంటే, ఈ రక్త నిబంధన దగ్గర వచ్చినప్పుడు ఈ రక్త నిబంధన అపోవాది చెప్తాడు, నేను తన కొరకు రక్తము కార్చాను. హల్లెలూయా. నేను తన కొరకు శ్రమనందాను, నేను విలువ పెట్టి కొన్నాను, నా రక్తము కార్చునని కొన్నాను. వారు నా బిడ్డ, నా సొత్తు, వారు నాకు మహిమై ఉన్నారు. అపవాది నీ అధికారం లేదు. ఇదిగో నా బ్లడ్ కవెనెంట్. ప్రైజ్ ది లార్డ్. అందుకే గమనించిన కొన్నిసార్లు మనము యేసు రక్తమే జయం చెప్పినప్పుడు అపవాది గడగడ వణుకుతూ ఉంటాడు. అవునా? ఎందుకు వణుకుతాడు తెలుసా? ఈ బ్లడ్ కవెనెంట్ అంటే అపవాదికి భయం అండి. ఈ బ్లడ్ కవెనెంట్ అంటే శాపానికి భయము. ఈ బ్లడ్ కవెనెంట్ అంటే పాపానికి భయము. ఈ బ్లడ్ కవెనెంట్ అంటే అపవాది యొక్క బంధకాలకు భయము, వణుకో. ఎందుకో తెలుసా? ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా మన జీవితంలో ఫర్గివ్నెస్ వచ్చింది, యేసయ్య యొక్క రక్షణ వచ్చింది, యేసయ్య యొక్క క్షమాపణ మనకు వచ్చింది. ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారానే మన బ్లడ్ లైన్లో ఉన్నటువంటి మన పితరుల దోషము, సో మన యొక్క బ్లడ్ లైన్ ఉన్నటువంటి పాపము, శాపము, భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క యేసు రక్త నిబంధన ద్వారానే మనకు విడుదల, విమోచన కలుగుచున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేని వాక్యము రాయబడుతుంది, హేబెలు రక్తము కంటే, హేబెలు రక్తము భూమిలో నుంచి దేవునికి మొరపెట్టింది. హేబెలు రక్తము కంటే మరి బహుశ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము కిందకు మనం వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకు మనం వచ్చాం. ఆమేన్. మనకు ప్రొటెక్షన్ ఏంటో తెలుసా? ఈ బ్లడ్ కవెనెంట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అపవాదిని దేంతో చేయించగలవో తెలుసా? ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా చేయించగలం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శాపాన్ని దేంతో చేయించగలవో తెలుసా? ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా చేయించగలం. కాబట్టి ఈ బ్లడ్ కవెనెంట్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటాడు, నా రక్త నిబంధన యేసయ్య మనతో నిబంధన చేశాడు. ఈ నిబంధనలో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఈ రక్త నిబంధనలు మనం ఉంటామో, యేసు ప్రభువారు సిలువలో భరించడం వాటన్నిటికీ మన మీద అధికారం ఉండదు. ఆమేన్. యేసయ్య సిలువలో జయించినటువంటి ప్రతిదీ కూడా నిశ్చయంగా రక్త నిబంధన ద్వారా మనం పొందుకుంటున్నాం. ఆధారం ఒకటే, రక్త నిబంధన. సో బ్లడ్ కవెనెంట్, యేసయ్య బ్లడ్ కవెనెంట్ ద్వారా ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, ప్రతి విధమైన విమోచన, రక్షణ, విడుదల, స్వస్థత అన్నీ కూడా ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా వస్తున్నాయి. ఈ బ్లడ్ ద్వారానే మనం ఈరోజు నీతిమంతులుగా చేర్చబడ్డామండి. దేవుని రాజ్యానికి వారసులం అవుతున్నాం. ఈ బ్లడ్ కవెనెంట్ వాక్యము సెలవిస్తుంది, యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాస్తవానికి నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. కానీ యేసయ్య యొక్క బ్లడ్ కవెనెంట్ ద్వారా యు ఆర్ రైచియస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నీవు నీతిమంతునిగా మార్చబడ్డావు, కానీ మనం దాన్ని బిలీవ్ చేయట్లేదు.
నీతిమంతులు ఎంతమంది ఉన్నారంటే మనకు డౌట్ వస్తుంది లోపల, నేను నీతిమంతున్నా ఏమోలండి, మనకు ధైర్యం సరిపోదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుకొని కావాల్సిందే. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతున్న మాట, దేవుని యొక్క రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడి ఉన్నాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ సో జస్టిస్ వచ్చింది, మనకి తీర్పు వచ్చేసింది, తీర్చబడిపోయింది. ఎవరు తీర్చారు ఈ తీర్పు అంటే సాక్షాత్తు నిన్ను సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మనకు తీర్పు తీర్చాడు. ఈ తీర్పుని మించిన తీర్పు ఏది లేదు. ఆమేన్, దేవుడే మనకు తీర్పు తీర్చాడు. అపోదు చెప్పడానికి ఎవరు? నువ్వు న్యాయవంతుడు కాదు, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పాపాత్మ. అందుకే మనం ఎప్పుడు యేసే దగ్గరకు వచ్చిన ఎలా వస్తామో తెలుసా? పాపాత్మలుగానే వస్తున్నాం. నేను అనుకుంటాను దేవుడు చాలా బాధపడుతుంటాడు. నీ కొరకు ఎంత రక్తము కార్చిన నీతిమంతుడిగా చేస్తే ఇంకెంతగా పాపాత్ముడిగా కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటావు. ఎందుకు నువ్వు నన్ను నమ్ముకొని 30 సంవత్సరం ఇంకా ఎందుకు పాపిగా వస్తావు? నా కుమారుడిగా రా, నా రక్త నిబంధన కలిగినటువంటి నా కుమారుడిగా, నా కుమార్తెగా నా దగ్గరకు వచ్చి తండ్రి తండ్రి అని పిలువు. అప్పుడు నేను నా స్వరం వింటాను. దేవునికి ఆ స్వరం ఇష్టం అండి, అర్థమైందా? తండ్రి అని పిలిచే స్వరం ఉందో తెలుసా? నీ తండ్రికి నువ్వు పిలిచేటువంటి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆ పిలుపు దేవునికి ఇష్టము. కానీ మనం ఎప్పుడు ఎలా వస్తామో తెలుసా? పాపిగానే వస్తాం. దేవుని ప్రభా నేను పాపినయ్యా, ప్రభా నేను పాపిని కాదు. పాపము నుంచి విడిపించాడు దేవుడు. పాపానికి మనం ఇంకా అధికారం ఇస్తున్నాం. మనం ఇంకా పాపులు కానీ ఇంకా నీతి లేని వారు కానీ నీతివంతులు కానీ మనం ఇప్పుడు అలా కన్ఫ్యూజ్ చేసుకుని బ్రతికేస్తున్నాం. బట్ దేవుడు అంటాడు, యేసయ్య రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తము ద్వారా మనందరం ఇప్పుడు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయబడ్డాం. yes, live like a sonship. హల్లెలూయా. సో మనం దేవుని యొక్క సన్షిప్ లో బ్రతకాలి, దేవుని యొక్క సన్లుగా, ఆయన కుమారులుగా బ్రతకాలి. కానీ అలా ఎంతమంది మనం బ్రతకగలుగుతున్నాం? ఎంతమంది జీవించగలుగుతున్నాం? యేసయ్య సమస్తం సమాప్తం చేశాడు నీవు దేవుని కుమారుడిగా బ్రతకడానికి. అలా బ్రతకడానికి ఈరోజు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని, ప్రభువా నీ కుమారునిగా బ్రతికేటువంటి అధికారము నాకు ఇవ్వు. ఆమేన్. నీ బ్లడ్ కవెనెంట్లో నన్ను శుద్ధీకరించు, నీ బ్లడ్ కవెనెంట్లో నన్ను బలపరచు, నీ బ్లడ్ కవెనెంట్లో ప్రభువా నా ప్రతి విధమైన బ్లడ్ లైన్లో ఉన్నటువంటి మరణకరమైన వ్యాధులు, నా బ్లడ్ లైన్లో ఉన్నటువంటి ప్రతి శాపము, నా బ్లడ్ లైన్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము దేవా కొట్టివేయము తండ్రి. ఈరోజు చాలామంది పితరుల దోషము కొన్ని తరాల నుంచి వెంబడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాప స్థితిలో బ్రతుకుతున్న చాలామంది ఉన్నారు. ఈరోజు ఆ యొక్క ప్రతి ఒక్క నిశ్చయముగా శాపమును బ్లడ్ లైన్లో నుంచి తీసివేయగలిగినదంటే దాన్ని బ్రేక్ చేయగలిగినటువంటి శక్తి ఓన్లీ యేసయ్య యొక్క రక్త నిబంధనలో మాత్రమే కలదు. దేర్ ఇస్ ఎ పవర్ ఆఫ్ బ్లడ్ కవెనెంట్. ఆమేన్. పవర్ ఆఫ్ బ్లడ్ కవెనెంట్. హల్లెలూయా. పవర్ ఆఫ్ బ్లడ్ కవెనెంట్. దేవుడు ఈ కవెనెంట్ లోనే నేను చూస్తాడు. ఈ కవెనెంట్ దేవుడి జ్ఞాపకం చేసుకున్నా. బాగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలుని దేవుడు విడిపించాల్సి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారు మొరవిని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన, వారి పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని చెప్పి నిర్గమకాండం 2వ అధ్యాయము నిశ్చయంగా చివరి వచనాల్లో రాయబడుతుంటుంది. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి? కవెనెంట్. ఏంటి? నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు మొరపెట్టినప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఏం జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? ఆయన మనతో చేసిన రక్త నిబంధన, బ్లడ్ కవెనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆ బ్లడ్ కవెనెంట్ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో ఆ బ్లడ్ కవెనెంట్లో మనకు విడుదల ఉంది, విమోచన ఉంది, స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది. నిశ్చయముగా దేవుడి వల్ల కలిగే ప్రతి ఆశీర్వాదమునకు ఈ కవెనెంట్ ద్వారా, త్రూ ద బ్లడ్ కవెనెంట్ ద్వారా మనము వారసులు అవుతూ ఉన్నాం. ఆమేన్. ఈ కవెనెంట్ శాశ్వత కాలం నిలిచి ఉండేది. ఆమేన్. మన జీవిత యుగంలో నిలిచి ఉండేటువంటి బ్లడ్ కవెనెంట్ ఇది. ఈ బ్లడ్ నేటికి సజీవంగానే ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుని యొక్క రక్తం ఇది. ఈ రక్త నిబంధనలు దేవునికి మనం అప్పగించుకున్నాం. మనందరం కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దివాతు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. మహోన్నతమైన దేవుని సన్నిధిని దేవుడు మన మధ్య నుంచి ఉన్నాడు. మనందరం కళ్ళు మూసుకున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని అడగండి. దేవుణ్ణి అడుగుదాం. దేవుని ప్రార్థన చేద్దాం. అయ్యా
సిలువలో నా కొరకే సమస్తాన్ని భరించావు. నువ్వు వేటిని భరించావు? పునరుత్థానుడివై వాటన్నిటి మీద అధికారం పొందుకున్నావు. అందుకే పరలోకమందును భూమిపైనను దూతల మీదను సమస్తమైన వాటన్నిటిపైన, మరణము పైనను పాతాళమయ లోకం పైనను నాకు అధికారము కలదు. దాని తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని సెలవిచ్చిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి విధమైనటువంటి పాపపు బ్లడ్ లైన్ను బ్రేక్ చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. తరాల నుంచి తాతలు అనుభవించారు శాపాన్ని, తర్వాత వారి పిల్లలు అనుభవిస్తున్నారు అదే వ్యాధిని. డబ్బులున్నాయి కానీ సమాధానం లేదు, ఆస్తులున్నాయి కానీ అనుభవించే స్థితి లేదు. రోగాలు, ఒకే వ్యాధి, క్యాన్సర్, ఒకరి తర్వాత ఒకటి అనేకులకు వస్తుంది. ఇదిగో పలాని యొక్క గుండె జబ్బులు అలాగే 3 తరాల నుంచి వెళ్తూ ఉన్నాయి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, యేసయ్య యొక్క రక్త నిబంధన ద్వారా, యేసు ప్రభు యొక్క ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా మన బ్లడ్ లైన్లో ఉన్నటువంటి ప్రతి కర్స్ బ్రేక్ చేయబడుతుంది. ప్రతి శాపము బ్రేక్ చేయబడుతుంది. ప్రతి వ్యాధి నుంచి విడుదల కలుగుతుంది. ప్రతి రోగము నుంచి విడుదల కలుగుతుంది. రక్తము ఆధారం. మనకి ఏ వ్యాధి కలిగి హాస్పిటల్కి వెళ్ళినా మన రక్తాన్ని బ్లడ్ చెక్ చేస్తారు, రక్తాన్ని టెస్ట్ చేస్తారు. రక్తములో ఇముడుకుపోయిన శాపము, రక్తములో ప్రవహిస్తున్న రోగాలు, రక్తములో ఉన్న భయంకరమైనటువంటి వ్యాధులు, ఈరోజు దేవుడు నిశ్చయముగా నీ రోగాన్ని భరించిన దేవుడు నీ బ్లడ్ లైన్లో ఉన్నటువంటి రోగాలను దేవుడు నిశ్చయముగా అణిచివేస్తున్నాడు. దాన్ని దేవుడు నిశ్చయముగా కాల్చివేస్తున్నాడు. నీ బ్లడ్ లో ఉన్నటువంటి ఆ కర్స్ యేసు నామములో బ్రేక్ చేయబడుతుంది. నో మోర్ కర్స్ అన్నది లేకుండా నీ జీవితంలో ఈరోజు ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగుతుంది. యేసు నామములో విడుదల కలుగుతుంది. దేవుడు ఆయన యొక్క బ్లడ్ కవెనెంట్ ద్వారా నేను చూస్తున్నా. దేవునికి బ్లడ్ కవెనెంట్ దేవుడు నీ పక్షముగా జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు మొరపెట్టగా, నువ్వు కన్నీరు విడువగా, నువ్వు దేవుని ఎద్దుకు వచ్చి నీ పశ్చాత్తాప హృదయముతో ఆయన వైపు చూడగా దేవుడు ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ నిబంధన ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఈ నిబంధన ద్వారా నీ డిసీజెస్ అన్ని వెడలిపోతున్నాయి. ఈ నిబంధన ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఈ నిబంధన ద్వారా నీకు కలిగిన గాయాలు స్వస్థపరచబడుతున్నాయి. ఈ నిబంధన ద్వారా నీ హృదయానికి కలిగిన గాయం, నీ శరీరానికి కలిగిన గాయము, నీ మానసికమైన గాయముల మాన్పగలిగినటువంటి అధికారం నీ దేవునికి మాత్రమే కలదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఇటు పరిస్థితుల నుంచి, ఈ బ్లడ్ లైన్లో ఉన్నటువంటి ఈ శాపము నుంచి విడుదల కలుగు చేయడానికి దేవుని రక్తం వల్ల క్రొత్త నిబంధన న్యూ కవెనెంట్ దేవుడు చేశాడు. ఈ కవెనెంట్లో నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడిన వానికి మార్చబడుతున్నావు. దేవునికి సన్షిప్, దేవుని కుమారునిగా మార్చబడుతున్నావు. దేవుని కుమార్తెగా దీవించబడుతున్నావు. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఏ డిప్రెషన్లో నువ్వు ఉన్నా, నువ్వు చేసేది ఏది కూడా సక్సెస్ లేకుండా, ఇదిగో ప్రతి విషయంలో ఫెయిల్యూర్ అనుభవిస్తూ నీ జీవితం ఎందుకు, నా బ్రతికి ఎందుకు అనేటువంటి డిసప్పాయింట్లో నువ్వు బ్రతుకుతున్నా, కృంగిపోయిన హృదయము నువ్వు కలిగి ఉన్నా, నువ్వు ఏ స్థితి కలిగి ఈరోజు నిశ్చయముగా వేదనతో బ్రతుకుతూ, దిగులుతో, విచారముతో ఉన్నా, ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నీతో చేసినటువంటి ఈ రక్త నిబంధన ద్వారా నీ జీవితంలో విడుదల. నీవు నా మహిమ నిమిత్తమై చేయబడ్డావు. నీవు నా సొత్తు, నేను ఏర్పరచుకున్నానని నీ దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవాత దేవుడికి ఆ పాదమస్తకం అప్పగించుకుంటూ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ వ్యసనము చేత నలిగిపోతున్న వాడిగా ఉన్నా, ఏ వ్యసనాన్ని విడిచిపెట్టలేక, ఇదిగో విడిచిపెట్టాలనుకున్నా, మరి అదే వ్యసనములు అలా నలిగిపోతూ బ్రతుకుతున్నా,
నీ వ్యసనాక్రాంతమైన జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ వ్యసనాలను దేవునికి అప్పగించుకో. ఈరోజు దేవుడు వాటన్నిటి నుంచి విడుదలైపోతున్నాడు. నీ రోగాన్ని దేవునికి అప్పగించుకో, వాటన్నిటి నుంచి దేవునికి విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరచు దేవుడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నీకు విడుదల కలుగు చేసే దేవుడు, ఆయనని విమోచించే దేవుడు. నీ ప్రతి పరిస్థితులు మార్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, డాక్టర్ వల్ల ఒకవేళ బాగోలేకపోయినా, అది బాగు చేయలేకపోయినా, లేదా మెడికేషన్ నీ జీవితంలో పని చేయకపోయినా, యేసయ్య నీ కొరకే నీ రోగాలు భరించిన దేవుడిగా, గాయపరిచిన దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన గాయములో స్వస్థత నీకు దేవుడు దయచేయడానికి, దేవుడు నీ రోగాలను భరించిన దేవుడిగా నీకు విడుదల ఇవ్వడానికి ఇదిగో నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, నీ నమ్మిక చొప్పున దేవుడు నిన్ను బాగు చేయడానికి, నిన్ను వర్ధిల్ల చేయడానికి, నీ పడిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తడానికి, ఆ నీ మీద ప్రకాశించువానిగా, ప్రకాశమైన దేవునిగా నీ ముందు నిలిచి ఉన్నాడు. దేవునికి నీ జీవితాన్ని ఆ పాదమస్తకం అప్పగించుకో. అపవాదికి అధికారం లేదు నీ పైన. ఈ యొక్క బ్లడ్ కవెనెంట్లో ఉన్న వారికి అపవాదికి అధికారం లేదు వారిపైన. ఈ రక్త నిబంధనలు ఎవరైతే ఉంటున్నారో అపవాది వారిని తాకలేడు. రక్తపు కంచె, యేసయ్యకు రక్తపు కంచె ఉంది. అపవాది వారిని టచ్ చేయలేడు. వారిపై అపవాదికి అధికారం లేదు. దేవుడే వారి మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవుని రెక్కల కింద వారి ఆశ్రయం కలిగి ఉన్నారు. దేవుని రెక్కలతో దేవుడు వారిని కప్పుతూ ఉన్నాడు. ఆయన చేతి నీడలో వారిని దాచేయచ్చు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చాలా మంది జీవితాలు ఈ బ్లడ్ లైన్ కర్స్ అనేది బ్రేక్ చేయబట్టం చూస్తున్నారు. బ్లడ్ లైన్ కర్స్ యేసు నామములో లయం చేయబడుతుంది. యేసయ్య యొక్క రక్త నిబంధన ద్వారా, ఈ న్యూ కవెనెంట్ ద్వారా, ఈ బ్లడ్ కవెనెంట్ ద్వారా విడుదల కలుగుచున్నది. థ్యాంక్ యూ జీసస్. దేవునికి అప్పగించుకున్నాం. నిజమైన దేవుడు నీకున్నాడు. నీ జీవితాలు మార్చు దేవుడు, మన బ్రతుకులు మార్చు దేవుడు మనకున్నాడు, మన స్థితిని మార్చు దేవుడు మనకున్నాడు. అంటే దేవునికి ఆ పాద మస్తకం అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, నాకు దేవుడు ఒక ప్రేరణ కలుగు చేస్తున్నా. ఈ వాక్యం వింటున్న వారు ఒక్కసారి మీ గుండె మీద చేయి పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థించండి. విశ్వాసముతో, నమ్మకముతో ఆయన యొక్క రక్త నిబంధన ద్వారా ప్రార్థించండి. Jesus, thank you, the power of blood covenant, power of blood covenant, power of blood covenant, power of blood covenant. Worthy is the Lamb.
you, Lord God Almighty. సర్వశక్తి కలిగిన మహాగొప్ప కృప కలిగిన నీకే మహిమ చెల్లిస్తూ నీ నామమునికి స్తుతి కలుగును గాక. ప్రభా నన్ను ఇక్కడ ఏం ప్రకటించాలని అడిగినప్పుడు దేవా నువ్వేమైతే ప్రకటించమని ప్రభా తనిచ్చావు నమ్మకముగా ప్రభా నీ శక్తి చేత ప్రకటించమని నీ వాక్యమును ఫలింపచేయము, నూరంతలుగా ఫలింపచేయము. వాక్యమును అర్థం చేసుకుని ప్రభు వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు గొప్ప విడుదల, స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, ప్రతి బంధకాలు తెగిపోతున్నాయి ప్రభు. ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధ చర జీవితం నుంచి విడుదల కలుగుతుంది. నలిగిన హృదయం దృఢపరచబడుతుంది. దేవాని కృపతో నింపి బలపరచము. ఈ రక్త నిబంధన ద్వారా ప్రభా ప్రతి విధమైనటువంటి బ్లడ్ లైన్ కర్స్ని ప్రభా దేవాన్ని బ్రేక్ చేయమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రతి విధమైన బ్లడ్ లైన్ కర్స్ అంతా ఇప్పుడు వెడలిపోగా స్వస్థపరచము దేవా. సిలువలో నేను నీ పొందినటువంటి అయ్యా తండ్రి నన్ను అనుభవించిన ఇక తండ్రి ఏదేమైనా ప్రభును భరించావో వాటన్నిటి మీద నన్ను ప్రభు తిరిగి రిజరెక్షన్లో మాకు దేవ అధికారం ఇచ్చావు ప్రభు. నాన్న పాపం మీద పాపాన్ని భరించి పాపం మీద మాకు అధికారం ఇచ్చావు జయించడానికి ప్రభు. ఆ సాతాన్ని జయించడానికి అధికారం మాకు ఇచ్చావు ప్రభు. నాన్న లోకాన్ని జయించి లోకం పైన మాకు అధికారం ఇచ్చావు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నాన్న శాపాన్ని జయించి శాపాన్ని మా జీవితంలో కొట్టివేసావు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి దేవా. నాన్న మా కొరకే ప్రభు తండ్రి గాయపరచబడి మా గాయాలన్నీ మాన్పావు ప్రభు. నీకు వందనాలు. మా కొరకే మరణమును భరించి మరణమును జయించి మరణం మీద ప్రభు నాన్నది మా మీద అధికారం లేకుండా మరణాన్ని ప్రభు తండ్రి నా రెండవ మరణాన్ని నరకమనే మరణాన్ని ప్రభు కొట్టివేసావు ప్రభు. నీకు స్తోత్రములు. నిత్య జీవానికి నీ కృపధర వారసునిగా చేసావు ప్రభు. నీకు వందనాలు.